అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనములు కలిసినవి. అవి చదువుకుందామండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతని ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన. దయగల మా తండ్రి, మీ వాక్కులు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి. మీరు సిద్ధపరిచిన జీవాహారమును అందించమని, ప్రభా తల్లులంగా మేము ఏ విధంగా పురికొల్పబడాలో మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునే తల్లి పేరు యునీకే. ఈ తిమోతికి 2 పత్రికలు మనము అపోస్తలుడైన పౌలు గారు రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ తిమోతి ఎవరు అంటే ఒక యవనస్తుడు. మరి తిమోతికి పరిచర్యను ఈ అపోస్తలుడైన పౌలు గారు అప్పగించారు. తన ఆత్మీయ కుమారుడుగా తిమోతి గారిని ట్రైనప్ చేశారు. కుమారునిగా ఆ బాధ్యతలు, పరిచర్య సంబంధమైన బాధ్యతలు కూడా తిమోతి గారికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తిమోతి గారు యొక్క జీవిత చరిత్రను మనం చూస్తూ ఉంటే, మరి తిమోతి యొక్క తల్లి గారి పేరు ఏమంటున్నారు? యునీకే ఆమె పేరు. ఆమె ఎవరు? ఇశ్రాయేలు సంబంధి, ఇశ్రాయేలు గోత్రంలో, ఇశ్రాయేలు ఆ వంశాల్లో ఆమె జన్మించిన స్త్రీ. కానీ ఈమె ఎవరిని పెండ్లి చేసుకున్నారు అంటే, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అతను ఇశ్రాయేలు దేశస్థుడు కాదు, గ్రీసు దేశానికి సంబంధించిన వారు మరి తిమోతి గారి యొక్క తండ్రి గారు. కానీ ఈ తల్లి ఏం చేసిందంటే, మరి దేవుణ్ణి ఎరుగని భర్తను చేసుకున్నా కానీ ఈమె దేవునిలో బలమైన పునాది ఈమెలో ఉన్నది. ఈ బలమైన పునాది కూడా ఈమెలో నుండి ఈమెకి ఎలా వచ్చిందంట? ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఇక్కడ 3 తరాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడుందట? ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను. అంటే అవ్వ అంటే ఎవరండి? అమ్మమ్మ. అంటే యునీకే పేజ్ నెంబర్ 194 సిస్టర్ గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. ఇప్పుడే స్టార్ట్ చేసామండి. ఇక్కడ మనం చూసేది తిమోతి గారికి రాసిన పత్రిక అన్నమాట. ఇదంతా కూడా మరి తిమోతి తల్లి గారు 194వ పేజీ సిస్టర్ గారు 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలండి. ఇక్కడ తిమోతి గారు పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు. మరి పౌలు గారు వివాహం చేసుకోలేదు, కానీ పరిచర్య చేశారు. ఆయనకి చాలా సంఘాల బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎవరికి అప్పగించారు అంటే తిమోతి గారు, ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి అప్పగించారు. మరి ఈ యొక్క తల్లి యునీకే, ఈమె పేరు యునీకే. ఈమె ఎవరు? ఇశ్రాయేలు సంబంధికురాలు, ఇశ్రాయేలులో జన్మించిన స్త్రీ. ఆమె ఎవరిని వివాహం చేసుకున్నారు? గ్రీసు దేశస్థుడిని వివాహం చేసుకున్నారు. ఆయన దేవుణ్ణి ఎరుగని వారైనప్పటికీ కూడా తిమోతిని ఎలా పెంచారండి? విశ్వాసములో పెంచారన్నమాట. ఎలా పెంచగలిగారు అంటే, ఈమెలో బలమైన ఆత్మీయ పునాది ఉన్నది. సో అందరూ రక్షణ పొందుతారు చాలామంది, కానీ బలమైన పునాది ఉన్న తల్లులు ఏం చేస్తారు? తమ బిడ్డలను ఉన్నతమైన ఆత్మీయ విలువలతో పెంచుతూ ఉంటారు. అయితే ఈ తల్లికి యునీకేకి ఎక్కడి నుంచి వచ్చిందంట విశ్వాసము? నీ అవ్వయైన లోయలోను. ఈమె పేరు, వాళ్ళ అమ్మమ్మ పేరు, తిమోతి తల్లి పేరు యునీకే, తిమోతి గారి అమ్మమ్మ పేరు లోయి. సో ఈమె ఏం చేసిందట? ఈ విశ్వాసం మొదట ఎక్కడుందట? పౌలు గారు ఎవరిలో చూశారు? మొట్టమొదట అమ్మమ్మలో చూచారు ఆ విశ్వాసం. అమ్మమ్మ నుంచి
తల్లికి వచ్చింది, తల్లి నుంచి తిమోతి గారికి వచ్చింది. అంటే 3 తరాల విశ్వాసము. అంటే మన విశ్వాసము మనతోనే అంతమైపోదండి. మనం చూపించే విశ్వాసము మన బిడ్డలపై చూపిస్తుంది, మన బిడ్డలపై కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే అంతగా ప్రభావితం చేయబడాలి అంటే మనం ఎంత బలమైన పునాది మనం కలిగి ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక పక్కన చూస్తే తండ్రి గ్రీసు దేశస్థుడు, దేవుణ్ణి ఎరుగనివాడు. అయినప్పటికీ ఈ యొక్క అమ్మమ్మ నేర్పిన విశ్వాసం తల్లిలో బలంగా ఉన్నది కాబట్టి తల్లి ఏం చేయగలిగింది? కుమారునిలో బలమైన విశ్వాసమును పెంపొందించగలిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి ఇలాంటి ఒక తండ్రి దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉన్నప్పుడు, ఇప్పుడు తల్లిదండ్రులే దేవుణ్ణి ఎరిగిన వారైనప్పటికీ కూడా బిడ్డలను ఆత్మీయంగా పెంచలేకపోతున్నాం. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే తల్లి విశ్వాసి కానీ తండ్రి అవిశ్వాసి అయినప్పటికీ ఈమె ఏం చేయగలిగింది? బిడ్డను శ్రేష్టమైన విశ్వాసిగా పెంచగలిగింది. ఎలా పెంచగలిగింది అనేది మనం చూస్తూ ఉంటే ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటున్నారంటే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. మరి ఇక్కడ ఏమంటున్నారంటే నీ కన్నీళ్లను తలచుకొని. అంటే తిమోతి గారు ఒక యవనస్తుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ యవనస్తుడిగా తను ఎలా ఉన్నాడు అంటే కన్నీరు కార్చేవాడిగా ఉన్నాడు. జనరల్గా యవన కాలంలో ఉన్న బిడ్డలు ఏమనుకుంటారు? యవన కాలం బాగా ఎంజాయ్ చేయాలి, కావాల్సింది తినాలి, కావాల్సింది తాగాలి, మేము వెళ్ళవలసిన చోట్లకు వెళ్ళాలి, స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు యవనస్తులు ఎవరైనా. కానీ ఈ యవనస్తుడు ఎలా గడుపుతున్నాడంటండి? కన్నీళ్లతో గడుపుతా ఉన్నాడు. ఎందుకు కన్నీరు ఈయనకి అంటే సంఘములు గూర్చిన కన్నీరు, పరిచర్య గూర్చిన కన్నీరు. సో మన బిడ్డలకు కూడా కన్నీళ్లు కార్చుట. ఎక్కడ కార్చాలి? దేవుని సన్నిధిలో వారి భవిష్యత్తు గురించి వారు కూడా కన్నీరు కార్చినప్పుడు వారి భవిష్యత్తు ఎంతో క్షేమంగా ఉంటుంది. అందుకే విలాప వాక్యాల్లో మనం ఒక మాట చూద్దామండి. విలాప వాక్యములు పేజ్ నెంబర్ 683 అండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము పేజ్ నెంబర్ 683 అండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను, నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. సో ఇక్కడ యవన కాలంలో ఉండే బిడ్డల గురించి ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యం అంటే, కాడి మోయుట. ఏ కాడి మోయాలండి? మనం మామూలుగా చదువు ఇవన్నీ కూడా మన బాధ్యతలు, అవన్నీ మనం మోస్తూనే ఉండాలి. బిడ్డలు చదువుకోవాల్సిన సమయంలో కష్టపడి చదువుకొని వారు మంచి ఉన్నతమైన స్థానానికి రావాలి. అదే సమయంలో వాళ్ళు ఇంకొక కాడి కూడా ఎత్తుకోవాలంట. ఏ కాడండి? మనకి తెలుసు, మత్తయి సువార్త 11:26 ఏముంది? నా కాడి సులువు, నా భారము తేలిక. ఎవరి కాడి ఎత్తుకోవాలి? దేవుని కాడిని కూడా వాళ్ళు మీద పెట్టుకోవాలి. కాడి అంటే ఏంటండి? కాడికి ఏముంటాయి? రెండు ఎద్దులు ఉంటాయి కదా. అంటే మన జీవితం యవన కాలంలో మరి బిడ్డల యొక్క భవిష్యత్తు చక్కగా ముందుకు కొనసాగాలంటే కాడికి ఇటువైపు అటువైపు ఉండాలండి? రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి.
ఒకటే మోస్తూ ఉందనుకోండి, అది ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. అంటే ఒకవైపు ప్రభువారు మోస్తూ ఉంటే ఆయన కాడిని మనం ఏం చేయాలి? ఇంకొక వైపు ఎత్తుకొని మనం ముందుకు నడవాలి. అంటే యవన కాలంలో మన యవన బలమును ప్రభువు కొరకు మనము వినియోగించాలి. సో యవన కాలంలో యవనస్తుల బలము వారికి అలంకారం అంట. వారికి ఉన్న యవనస్తులకి ఏముంటుందండి? మంచి బలం ఉంటుంది అన్నమాట. యవన కాలంలో ఉన్నవారు ఏం చేయగలరు? చురుకుగా ఆలోచించగలరు, చురుకుగా పని చేయగలరు, వేగవంతంగా అన్నీ కూడా చక్కబెట్టగలరు. అందుకని ఇశ్రాయేలీలకు కూడా కోడెలు వధించే పని ఎవరికి అప్పగించారు? యవనస్తులకు అప్పగించారు. ఎందుకంటే కోడెలు అంటే ఏంటండి? అప్పుడే పుట్టినవన్నమాట. అవి మాట వినవు, చాలా చురుకుగా ఉంటాయి, వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందుకని ఆ పని ఎవరికి అప్పగించారు? యవనస్తులకు అప్పగించారు. అలాగే యవన కాలంలో ఉన్న మన బిడ్డలు కూడా ఏ కాడి మొయ్యాలట? దేవుని యొక్క కాడిని వాళ్ళు మొయ్యాలన్నమాట. ఆ విధంగా మనము తల్లిదండ్రులంగా మన బిడ్డలను మనము ట్రైనప్ చేయాలి. అంటే యవన కాలం అంటే లోకంలోని వారు ఏమనుకుంటారు? మనము సంతోషంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆనందాలు వెతుక్కుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఎలా ఉండాలట? ఒంటరిగా కూర్చోవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఒంటరిగా ఏకాంత ప్రార్థనలు వాళ్ళు చేసేవారిగా వాళ్ళు ఉండాలి. మౌనంగా ప్రభువు కొరకు కనిపెట్టుకోవాలి. తరువాత నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకోవాలి. అంటే బూడిదలో మూతి పెట్టుకోవాలని కాదు, అంతగా మనము తగ్గించుకొని, ప్రభువా నాకు నీ కృప ఉంటేనే నా జీవితము ముందుకు వెళ్తుంది నాయనా అని చెప్పి బిడ్డలు ఏం చేయాలట? అంతగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒంటరిగా గడిపేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కాడిని మనము మోయగలం, దేవుని యొక్క పనిని మనం చేయగలం. దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. పరిచర్య చేయాలి అంటే మనం ఒంటరి సమయాలు దేవునితో గడపాలి. దేవునితో ఎంత శక్తి మనం పొందుతూ ఉంటామో పరిచర్య అంత బలంగా మనం చేయగలం. కాబట్టి యవన కాలంలో ఉన్న బిడ్డలు ఏం చేయాలట? కాడి మోయాలి. అది నరునికి ఏం కలుగు చేస్తుంది? మేలు కలుగు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన యవన బలాన్ని, యవన శక్తిని దేవునికి ఇస్తామో మన జీవితాన్ని దేవుడు భద్రపరిచేవారై ఉన్నారు. ఎందుకంటే యవన కాలము తప్పిపోయే కాలం, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అంటే ఆ స్టేజ్ వచ్చేసరికి ఎవరైనా ఏమవుతూ ఉంటారు? తొట్టిపడిపోతూ ఉంటారు. అంటే ఆ వయసులో ఉన్న ఆ యొక్క పరిస్థితే అది. కాబట్టి బిడ్డలు ఆ విధంగా తప్పిపోకూడదు అంటే వాళ్ళు ఏం చేయాలి? దేవుని యొక్క కాడిని వాళ్ళ మీద పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుతారో ఆ కాడి ఎవరు మోపుతారు? దేవుడే మోపుతూ ఉంటారు. సో ఈ యొక్క తల్లి, మన టాపిక్లోనికి వచ్చేస్తే, యూనేకే ఏమేం చేసిందండి? తన బిడ్డను దేవుని వాక్యానుసారంగా ఆమె ఆ కాడిని చిన్నప్పటి నుంచి ఆమెకు నేర్పించడం మొదలుపెట్టిందనమాట. పరిచర్య అంటే అప్పటికప్పుడు దేవుని నమ్ముకొని పరిచర్య చెయ్యాలి అని అంటే అది చాలా కష్టం. పరిచర్య అనే దానికి బీజం ఎప్పటి నుండి, విత్తనం ఎప్పటి నుంచి ఉండాలి? చిన్నప్పటి నుండి మనలో ఉంటేనే ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి పరిచర్య అనేది చేయడానికి శక్తి వస్తుందన్నమాట. అలాగూ ఈ తల్లి ఏం చేసింది? మొట్టమొదటిగా శిష్యునిగా ఎక్కడ తయారు చేసిందండి? తన ఇంటిలోనే తయారు చేసింది. అందుకే ప్రతి స్త్రీ కూడా ఒక సేవకురాలట. అందుకని సువార్త ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారట? సైన్యముగా
ఉన్నారు. మరి మనం శిష్యులను, ప్రభువారు ఏం చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి మీరు శిష్యులను చేయండి అన్నారు. మరి ఒక తల్లి ఒక సేవకురాలట. తల్లికి ఎవరండి శిష్యులు? మొట్టమొదటి శిష్యులు మన బిడ్డలే మన శిష్యులు. మన బిడ్డల్ని ఏం చేయాలి? శిష్యరికములో మనము తర్ఫీదు చేయాలి. శిష్యరికములో మన బిడ్డలను పెంచగలగాలి. అందుకే ఈ తల్లి ఏం చేసిందట? ఈ బిడ్డను ఏదైతే తన తల్లిలో నుంచి నేర్చుకున్నదో ఆ విశ్వాసము బలంగా ఉంది కాబట్టి ఈ యొక్క తిమోతి గారిని ఏం చేసిందండి? బలమైన సేవకుడుగా పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇదే తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తూ ఉంటే రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 24, 25 కలిసి ఉన్నాయండి వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక. ఈయనకి దేవుని యొక్క వాక్కులు ఎప్పటి నుండి తెలుసట? బాల్యము నుండి నీవు ఎరుగుదువు. బాల్యము నుండి ఎవరు నేర్పించారండి? తల్లి నేర్పించింది. తండ్రి బోధ ఉందా? తండ్రి బోధ లేదు. తండ్రి తర్ఫీదు ఉందా? తండ్రి తర్ఫీదు లేదు. ఎందుకంటే తండ్రి మరి ఈ యొక్క ఇశ్రాయేలు వంశస్థుడు కాదు. ఆయనకు తెలియదు, లేఖనాలు తెలియదు, దేవుని యొక్క వాక్యం తెలియదు, విశ్వాసం తెలియదు. కానీ తల్లి ఏం చేయగలిగింది? తను ఏదైతే తన తల్లి నుండి నేర్చుకున్నదో ఆ మాటలు బాల్యము నుండి తిమోతికి నేర్పిస్తూ వచ్చిందనమాట. శిష్యరికములోనికి రావాలి అంటే మొట్టమొదటగా ఏం నేర్పించాలండి? పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక. వాక్యం అప్పటికప్పుడు నేర్చుకోవాలంటే వచ్చేస్తుందండి? రాదు కదా. వాక్యము లోతుపాతుల్లోకి మనం వెళ్ళాలి అంటే బాల్యము నుండి వీటి మీద మనకి ఏముండాలి? అవగాహన ఉండాలన్నమాట. కాబట్టి ఏదైతే మనం ఒక 20 సంవత్సరాల లోపు మనం ఏదైతే నేర్చుకుంటామో అవి జీవితకాలం మనకి బాగుగా గుర్తుంటాయి అన్నమాట. 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా మర్చిపోరు. ఎందుకు మర్చిపోరు అంటే బాల్యంలో బిడ్డలకి ఏముండవు? బాధరాబందీలు ఉండవు, బాధ్యతలు ఉండవు. కాబట్టి వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళకి ఏది చూసినా వెంటనే గుర్తుండిపోతూ ఉంటాయి. కాబట్టి మనం చదువు చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఒక మంచి స్థానంలోకి రావాలంటే విద్య చాలా ఇంపార్టెంట్. మరి చదువుతో పాటుగా మనం ఏం నేర్పించాలి? ఇది కూడా మనం నేర్పించాలి. ఇది అంతకన్నా ప్రాముఖ్యం. సో మొట్టమొదట దేవుడు, రెండవది చదువు. వాళ్ళ జీవితంలో ఆ విధంగా ప్రయారిటీస్ ఉండాలన్నమాట. సో మన బిడ్డలకు బాల్యము నుండి ఏం నేర్పించాలట? ఇక్కడ ఏముందండి? శక్తిగల పరిశుద్ధ లేఖనములు. అంటే ఈ వాక్యము ఎలాంటిది? శక్తి కలిగింది. సో ఈ వాక్యం మనం నేర్పుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు? శక్తినిచ్చినట్టు. ఆ శక్తి వాళ్ళని ఏం చేస్తుంది? మనం మార్చలేం. ఏమండి, మనం వాక్యాలు చెప్పి బిడ్డలకు బోధలు చేసినంత మాత్రాన ఈ పని చేయవు. కానీ మనం చెప్పే వాక్యం ఎలాంటిది? శక్తి కలిగింది. కాబట్టి వాళ్ళలో ఈ కార్యం జరిగించేది ఏంటండి? దేవుని యొక్క వాక్యమే శక్తి కలిగి పని చేస్తూ ఉంటుంది. అందుకే నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఈ మాటలు ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటామో ఈ మాటలు వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాయి? దేవుని కార్యము జరిగిస్తూ ఉంటాయి. అందుకని ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. మరి ఆయన మాట ఇచ్చినప్పుడంట వారు పడిన గుంటలో నుండి వాళ్ళు పైకి లేవనెత్తారంట. అందుకని దావీదు గారు అంటారు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. సో మన బిడ్డలకి ఎప్పుడైతే ఈ లేఖనాలు నేర్పిస్తూ ఉంటామో, ఎప్పుడెప్పుడు నేర్పించాలంటండి ఇవి కూడా మనకు, అది కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంది. మనం చూస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో ఉంటుందండి. మనం ఎప్పుడెప్పుడు మన బిడ్డలకు ఈ లేఖనాలు బోధించాలి అనేది మనం చూస్తూ ఉంటే
పేజీ నెంబర్ 151 అండి. 151 6వ అధ్యాయంలో మనం 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, మొట్టమొదటిగా వాళ్ళకి ఏం చేయాలంట? అభ్యసింపచేయాలి. అంటే వాళ్ళతో కంటతా పట్టించాలన్నమాట. రోజుకొక వాక్యమైనా మనం వారికి నేర్పించగలగాలి. మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వాక్యము మనము బిడ్డల్లోనికి నేర్పించాలి, అభ్యసింప చేయాలి. సో పెద్దయ్యాక వాళ్ళు నేర్చుకోమంటే నేర్చుకుంటారండి? నేర్చుకోరు. కానీ చిన్నప్పుడు మనం ఏం చేయగలం? ఒక దెబ్బ వేయగలం, కొట్టగలం, తిట్టగలం. మన చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు భయపెట్టో, బెదరబెట్టో, మరి ఏదో ఒకటి ప్రోత్సాహపరచో, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని వాళ్ళని ప్రోత్సాహపరచో మనం ఏం చేయొచ్చు? ఏదో విధంగా వాళ్ళని మరి వాక్యము వాళ్ళలో ఉండేలాగా నేర్పించాలన్నమాట. అభ్యసింప చేయాలట. ఎప్పుడెప్పుడు అభ్యసింప చేయాలండి? నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సో పిల్లలు ఒక వయసు వచ్చే వరకు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటారు? తల్లి దగ్గరే ఉంటారు. తల్లి దగ్గరే పండుకుంటారు, తల్లి దగ్గరే లేస్తూ ఉంటారు, వంటగదిలో తల్లుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లులతోనే మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో తల్లులతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తండ్రితో అంత అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అందులో తండ్రులు ఎలా ఉంటారు? ఎక్కువ కోపిస్టులుగా ఉంటారు. పిల్లలు విసిగిస్తే తండ్రులు తట్టుకోలేరు. తల్లి ఏం చేస్తుంది? ఎంత విసిగించినా ఏం చేస్తుంది? చాలా మట్టుకు తల్లి తట్టుకుంటుంది. కానీ తండ్రులు తట్టుకుంటారండి? ఒక 2 సార్లు విసిగించేసరికి కొడతారు, తిడతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటారు. కానీ తల్లులతో ఏం చేస్తారు బిడ్డలు? అన్ని విషయాలు చెప్పుకుంటారు కదా. మరి మనం ఏం చేయాలంట? ఇంట కూర్చుండినప్పుడు మనం బిడ్డలతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాం. ఇలాగా స్కూల్లో జరిగినవి చెప్తూ ఉంటారు, కాలేజీలో జరిగినవి చెప్తూ ఉంటారు. వాళ్ళు పనిచేసే చోట ఎదుర్కొన్నవన్నీ చెప్తూ ఉంటారు. అమ్మ మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, లేకపోతే వాళ్ళ స్కూల్లో ఇలా జరిగింది, కాలేజీలో ఇలా జరిగింది చెప్తూ ఉంటారు మనతో. అప్పుడు ఏం చేయాలట? మనము వాళ్ళకు ఏదో విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలన్నమాట. అప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఆ సందర్భానికి ఇలా కాదు, ఇలాగా దేవుని యొక్క వాక్యము ఇలా చెప్తుంది అని మన ఇది కాదు, కానీ దేవుని యొక్క మాటలు వాళ్ళకి తెలియచేయాలన్నమాట. అలాగూ ఏదో ఒక సందర్భం, దావీదు మరి ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి, బిడ్డలు ఏమంటారు? నాకు భయం వేస్తుంది, నేను మర్చిపోతున్నాను అని అంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రభువారు ఏం చెప్పారు? భయపడవద్దు అని చెప్పారు. అలాగే దావీదు మీదకి గొల్యాతు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? ఏ విధంగా ఎదుర్కొన్నాడు? మనందరికీ తెలిసినవే కదా ఇవన్నీ. మనం ఏదో విధంగా, దావీదు చిన్నవాడే కానీ గొల్యాతు పెద్దవాడు కదా, ఎలా జయించాడు? మనం కూడా ఇది జయించగలము, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఈ విధంగా వాక్యాన్ని ఏదో రకంగా వాళ్ళల్లోనికి మనం తీసుకుని వెళితే ఆ వాక్యం ఏం చేస్తుందండి? వారిలో కార్యము చేస్తూ ఉంటుంది. మన మాటలు శక్తినివ్వవు, కానీ దేవుని మాటల వారికి ఏమిస్తాయి? శక్తినిస్తాయి, బలాన్ని ఇస్తాయి. అంతేకాదు వాళ్ళని మనం ఏం చేయాలట? త్రోవను నడిచినప్పుడు, ఏ బండి మీదో వెళ్తాం, కారులోనో వెళ్తాం, ఏం చేయాలి? ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయాలి. అలాగే పండుకొనున్నప్పుడు మనం ఏం చేయాలి? పండుకునేటప్పుడు కథలు చెప్పు, అవి చెప్పు, విషయాలు చెప్పు అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆ విషయాలు ఈ విషయాలు కాకుండా దేవుని యొక్క మాటలు, లేకపోతే దేవుడు మనల్ని కష్టాల నుండి ఎలా తప్పించారు, మన జీవితంలో కలిగిన అద్భుత కార్యాలు వాళ్ళకి కథలుగా మనం చెప్పినప్పుడు అవి వాళ్ళ జీవితాల్లో ప్రింట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. ఇవన్నీ చెప్పినప్పుడు వాటితో పాటు ఏం చెప్పాలి? దేవుని యొక్క వాక్యమును మనం వారికి తెలియచేయాలి. అలాగే ఇంకేం చేయాలటండి?
పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు, అంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఫస్ట్ ఏం చేసుకోవాలి, మనం ఫ్యామిలీ ప్రేయర్ చేయించాలన్నమాట. బిడ్డలతో వాక్యం చదివించడం, మనందరం కుటుంబంగా ప్రార్థన చేయడం. ఉదయాన్నే మనం కుటుంబంగా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఎన్నో కీడులు మనము తప్పించుకోగలం. అంటే ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన, అమ్మ నాన్న బిడ్డలు కలిసి దేవుని సన్నిధిలో కూర్చుండట, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు బిడ్డల్లో ఏం కలుగుతుందండి, విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం ఎలా కలుగుతుంది? మరి ఈ తిమోతి గారు పౌలు గారిలో ఏం చూశానన్నారు, విశ్వాసము చూచానన్నారు. ఈ విశ్వాసం అంటే ఎలా వస్తుంది ఏమండి? మన జీవితంలో చేసిన కార్యాలు చెప్పినంత మాత్రాన విశ్వాసం రాదు. దేవుని యొక్క వాక్యంలో ఏముంది, వినుట వలన విశ్వాసము. ఆ మాట దేని గురించి ఉండాలట, క్రీస్తును గురించిన మాట. సో మన మాటల వల్ల విశ్వాసం పెంపొందించబడదు, కానీ దేవుని మాటలు వారికి చెప్తా ఉన్నప్పుడు ఆ మాటల్లో వాళ్ళకి ఏం కలుగుతుంది, విశ్వాసం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము ఈ తిమోతి గారి విషయానికి వస్తే ఇదంతా కూడా మనకి ఇంకా చాలా సబ్జెక్ట్ అండి, ఇది ఇప్పుడు వెళ్తే టైం అయిపోతుంది. సో నిష్కపటమైన విశ్వాసం అని ఉంది, ఇది ప్రభు చిత్తం. అయితే నెక్స్ట్ వీక్ మనం చెప్పుకుందాం. ఈ విశ్వాసము పౌలు గారు యవనస్తునిగా అప్పటి వరకు చూడగలిగారు అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటారు, ఎలా వచ్చిందంటారు? తల్లి నుండి వచ్చిన విశ్వాసము. కాబట్టి మనం కూడా మన బిడ్డలను ఆ విధంగా విశ్వాసంలో పెంపొందించాలి. విశ్వాసంలో బలపరచబడాలంటే శక్తిగల పరిశుద్ధ లేఖనములు మనం బాల్యము నుండి వారికి నేర్పించాలి. ప్రతి దినము వాక్యము చదివించడంలో మనం శ్రద్ధను వహించాలి. వాక్యం చదువుతున్నారా లేదా ప్రతిరోజు మనం దగ్గరుండి చదివించాలి. మరి మొత్తం బైబిల్ గ్రంథం అంతా మనము చదివించాలి, నేర్పించాలి, బోధించాలి. అందుకే బిడ్డలకు గురువు ఎవరండి? తల్లే గురువు. తల్లే ఏం చేయాలి, తన బిడ్డలను శిష్యులుగా తయారు చేసే బాధ్యత తల్లికే దేవుడు అప్పగించారు. కాబట్టి యూనికే గారు తిమోతి గారిని ఏ విధంగా పెంచారో మనందరము కూడా మన బిడ్డలను ఆ విధంగా విశ్వాసంలో పెంచుదాం. ప్రభువు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.